ఏపీఎస్పీ బెటాలియన్లో వివిధ హోదాల్లో 41 సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేసిన ఎనలేని సేవలు అందించిన ముద్రగడ నాగేంద్రరావు సేవలు అమూల్యమైనవని ఇన్ఛార్జ్ కమాండెంట్ దేవానందరావు పేర్కొన్నారు. కాకినాడ రమణీపేట గ్రామ పంచాయతీలో గల 3వ బెటాలియన్ నందు కమాండెంట్ ఎం నాగేంద్రరావు పదవీ విరమణ సందర్భంగా 3వ బెటాలియన్ సిబ్బంది పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎం నాగేంద్రరావు 1984వ సంవత్సరంలో ఆర్ఎస్ఐగా ఏపీఎస్పీగా సేవల్లో చేరారు. అక్కడి నుండి 1991వ సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి 1996లో నవంబర్ నుండి 2016 నవంబర్ వరకు ముఖ్య భద్రతా అధికారిగా సుదీర్ఘకాలం పనిచేసి విశేష మన్ననలు పొందారు. అమెరికా, జపాన్, మలేషియా వంటి విదేశాల్లో కూడా భద్రతా అధికారిగా సేవలందించి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. 2005 సెప్టెంబర్లో అసిస్టెంట్ కమాండెంట్గా పదోన్నతి పొంది ప్రతిష్టాత్మక దళమైన గ్రేహౌండ్స్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటేషన్పై చేరారు. ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్ట్ కూబింగ్ ఆపరేషన్లో అసాల్ట్ కమాండర్గా శ్లాఘనీయమైన సేవలు అందించారు. ఈయన చేసిన విశేష సేవలకు గాను 29/6/2020 కమాండెంట్గా పదోన్నతి పొంది 9వ బెటాలియన్ నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. చివరగా 7/2/2025న కమాండెంట్గా 3వ బెటాలియన్ ఏపీఎస్పీకి బదిలీపై కాకినాడకు చేరుకున్నారు. ప్రస్తుతం 3వ బెటాలియన్ కమాండెంట్ ఏపీఎస్పీ కాకినాడగా అత్యుత్తమ సేవలు అందిస్తూ ఇక్కడ నుండే వీరు పదవీ విరమణ చేయడం మా అందరికీ గర్వకారణమని మరియు హర్షణీయమైన సంఘటనగా భావిస్తున్నామని అన్నారు. సేవాకాలమంతా అత్యుత్తమ క్రమశిక్షణతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక మెరిటోరియస్ సర్టిఫికెట్లు, అవార్డులు, రివార్డులు అందుకున్న వీరు 41 ఏళ్ల విశిష్ట సేవను గర్వంగా పూర్తి చేశారు. కమాండెంట్ ఎం నాగేంద్రరావు మాట్లాడుతూ యువత ఏదైనా సాధించగలరు అనే నమ్మకంతో ముందుకు వెళ్లాలని, లక్ష్య సాధనలో ఎన్ని కష్టాలు, ఆటంకాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎయిర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ కేఆర్కే మూర్తి, రిటైర్డ్ కమాండెంట్ జగదీష్ కుమార్, రిటైర్డ్ ఆఫీసర్స్ అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్స్ ఎస్ మన్మథరావు, డి మురళీకుమార్, డిడి గంగరాజు, మోహన్ రావు, బిడబ్ల్యూఓ మురళీమోహన్ రావు, ఆర్ఏలు కె హరిబాబు, కె అజయ్ కుమార్, డి రాజు, కె రవిశంకర్, యూనిట్ మెడికల్ ఆఫీసర్ పి లక్ష్మీదేవి, స్కూల్ ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ముఖ్య భద్రతా అధికారిగా సుమారు 22 సంవత్సరాలతో పాటు సేవలు అందించడం, ఆ విధి నిర్వహణతో ముఖ్యమంత్రి గారితో పాటు విదేశాలు, మలేషియా, జపాన్ వంటి ఇతర దేశాలకు వెళ్లి అతను కూడా ప్రత్యేక భద్రతా అధికారిగా విధులు నిర్వహించడం అనేది నిజంగా అభినందించదగిన విషయం, హర్షణీయమైనది. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారి సర్వీసులో అకూట దీక్షతో అనుభవంతో నిర్వహించి విధి విధానాలు నేటికి ఉదాహరణలు ఆయా భాగంలో అమలుపరుస్తున్నారని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఇంతటి గొప్ప ప్రజ్ఞాని అనుభవజ్ఞులైనటువంటి మా బెటాలియన్ కమాండెంట్ శ్రీ ముద్రగడ నాగేంద్రరావు గారు సర్వీస్ చివరిలో ఎన్నో గొప్ప అవకాశాలు ఉన్నప్పటికీ వారి కోరిక మేరకు 3వ బెటాలియన్కి వచ్చి ఇక్కడ రిటైర్మెంట్ పొందడం మా బెటాలియన్ సిబ్బంది, అధికారులు మరియు అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. వారి ఆధ్వర్యంలో, వారి సలహాల సూచనలతో కూడా ఏపీఎస్పీ బెటాలియన్లో వారు అడిషనల్ కమాండెంట్ గా ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ కమాండెంట్ గాను, మళ్ళా ప్రస్తుతం కమాండెంట్ గా ఉండగా నేను అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అనుకునే కన్నా ప్రతిదానికి మనమే చేయగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ మీరు బిల్డప్ చేసుకున్నప్పుడు మీకు ప్రతి అవకాశం మీకు అంది వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనకు మనం తక్కువ అంతా వేసుకోవద్దు. మనం లేకపోతే ఏమీ లేదనే భావన మనలో క్లియర్ చేసుకుంటే మనం ఏదైనా చేయగలము అనే ఆలోచన మనలో రేకెత్తించుకోగలిగినప్పుడు డెఫినెట్ గా వీ షుడ్ సక్సెస్ ఎనీవేర్ ఇన్ ఎనీ ప్లేస్ అనే నానుడిని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు కూడా గొప్ప గొప్ప వ్యక్తులుగాను, గొప్ప అధికారులుగాను గుర్తింపు పొందవచ్చు అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు మరొకసారి ఈ 3rd బెటాలియన్ ఏపీఎస్పీలో రిక్రూట్ అయినందుకు గాను నేను ఇక్కడే రిటైర్ అవ్వాలనేసి ఒక ఆలోచనతోటి లాస్ట్ 7 months కూడా నేను ఇక్కడికి వచ్చాను. అట్లాగే నేను 4.5 సంవత్సరాలు అడిషనల్ కమాండెంట్ గా ఈ బెటాలియన్లో పనిచేశాను. అందరూ కూడా నాకు సుపరిచితులే. అందుచేత నాకు ఈ గౌరవం దక్కినందుకు ప్రతి వ్యక్తికి పేరు పేరున, ముఖ్యంగా అడిషనల్ కమాండెంట్ గారు, అసిస్టెంట్ కమాండెంట్స్, ఆర్ఏలు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
నేను సెలవు తీసుకుంటాను. 2018 ఫిబ్రవరి 1 నుండి మార్చి 5 వరకు 2020 మీరు కమాండెంట్ గా పదోన్నతి పొంది 9వ బెటాలియన్ ఏపీఎస్పీ వెంకటగిరి నెల్లూరు జిల్లాలకు బదిలీ ఆపై 2020 ఆధ్వర్యంలో వేదికపై ఉన్న అధికారులకు గౌరవం చేస్తూ సెకండ్ RSIK బాబురావు